డిసెంబర్ 23వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక నేషనల్ డిగ్రీ కళాశాలలో నిర్వహించే మెగా జాబ్ మేళాను నంద్యాల జిల్లా నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని నేషనల్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్ పేర్కొన్నారు. బుధవారం నాడు కళాశాలలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాలో భాగంగా ఈ నెల 23వ తేదీన రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ శాఖ మరియు ఎన్ఎండి ఫరూక్ గారి ఆదేశాల మేరకు ఈ మెగా జాబ్ మేళాను మా కళాశాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాబ్ మేళా యందు వివిధ రంగాలకు చెందిన 20కి పైగా కంపెనీలు పాల్గొని తమ సంస్థల యందు ఉన్న దాదాపు 1600 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఎస్ డిసి జిల్లా మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, నేషనల్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ వేణుగోపాల్, ప్లేస్మెంట్ ఆఫీసర్ సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మరి ముఖ్యంగా నేషనల్ డిగ్రీ కళాశాల నంద్యాల నుండి ఒక ముఖ్యమైన శుభవార్తను మన యొక్క నంద్యాల జిల్లా వాసులందరికీ అందజేయడానికి మేము ముందు వచ్చాను. దయచేసి ఆలకించగలరని ఆశిస్తున్నాను. ప్రధానంగా ఈ యొక్క న్యూస్ ఇది ఉద్యోగ వార్తలు అని చెప్పవచ్చు. మరి మనకు తెలుసు, బాగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన రోజు నుండి రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ యొక్క నిరుద్యోగ సమస్య నిర్మూలనలో ఎక్కువ శాతం నిరంతర కృషి చేస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ యొక్క ఉద్యోగ మేళాలను నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా వచ్చేసి అనేక మంది నిరుద్యోగ వ్యక్తులకు ఉపాధి కల్పించే క్రమంలో అనేక కంపెనీలను వారే సమీకరించుకొని డైరెక్ట్గా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో తనదైన శైలిలో ఒక పాత్రను పోషిస్తూ ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఒక ఉద్యోగ మేళాను విధిగా నిర్వహించుకుంటూ వస్తున్నారు. ఇందులో భాగస్వామ్యంగా ప్రత్యేకంగా ఈరోజు నంద్యాల ఈ యొక్క పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్లో నాట్ ఓన్లీ అసెంబ్లీ సెగ్మెంట్, పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ లెవెల్లో ఈ యొక్క ఉద్యోగ మేళా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మన యొక్క స్థానిక మంత్రివర్యులు, ప్రియతమ నాయకులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు, వీరికి మార్గదర్శకులు, వీరికి ఆధారము, కర్త కర్మ క్రియ అయిన మా యొక్క నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే శ్రీ నారా లోకేష్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టరు, అలాగే అందరూ మా స్థానిక ఎంపీ గారైన శబరి గారు, ఇలా పిసి జనార్దన్ రెడ్డి గారు, రావుల కేశవ్ గారు, అందరూ ఇందులో చైర్మన్. ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుగుతుందని చెప్పి తెలియజేసుకోవడానికి సంతోషిస్తున్నాం. ఇక ముఖ్యమైన వివరాలకు వస్తాం. ఒక్కసారి ఈ జాబ్ మేళా 2025 అనేది వాస్తవంగా ఈ సంవత్సరం మీకు తెలుసు, ఇది మనం డిసెంబర్ నెలలో ఉన్నాము. ఇక ఈ సంవత్సరానికి మనం త్వరలో గుడ్ బై చెప్పబోతున్నాము. కాబట్టి ఈ సందర్భంగా చిట్ట చివరి మేళాగా మారుతుందని చెప్పి కూడా భావిస్తున్నాము. ఇందులో ప్రధానంగా వచ్చేసేసి ఈ జాబ్ మేళా గుర్తుపెట్టుకోండి, తేదీ 23వ తేదీ డిసెంబర్ మంగళవారం రోజు నేషనల్ డిగ్రీ కాలేజ్ శ్రీనివాస్ నగర్ నంద్యాల ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించబడుతుంది. సాయంత్రం 5 గంటలకు ఇది ముగించబడుతుంది. ఇందులో ప్రధానంగా వచ్చేసి చాలా మంది 20 కంపెనీలు వచ్చేసి ప్రధానమైన కంపెనీలు వచ్చి పాల్గొంటున్నాయని చెప్పి మీ ముందు ఉంచుతున్నాను. ఈ యొక్క నిజంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. దీనికి అన్ని రకాల భద్రతలు ఉంటాయి. వేరే రిక్రూట్మెంట్ చేస్తారు, వేరే ప్లేస్మెంట్ కూడా ఇస్తారు. వీళ్ళు తీసుకెళ్లి మిమ్మల్ని పెట్టబోతున్నారు కంపెనీలో డైరెక్ట్గా. వన్స్ ఒకసారి ఇక్కడ రిక్రూట్ అయినారని చెప్తే వారికి డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ ఇచ్చేసి వాళ్ళ జీతభత్యాలతో సహా వారి కంపెనీలో ప్లేస్మెంట్ చేస్తారు. కాబట్టి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి భూమిక వహిస్తున్న మన యొక్క నంద్యాల జిల్లా మన మేనేజర్, డిస్ట్రిక్ట్ మేనేజర్ గారైన శ్రీకాంత్ రెడ్డి గారికి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వారి చొరవ కూడా ఇందులో చాలా ఉంది. ఈరోజు ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా వారు కూడా పాల్గొని ఉన్నారు. వారికి మా యొక్క స్వాగతం, ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. పాల్గొనే సంస్థల యొక్క పేర్లు చెప్తున్నాను, ఆ తర్వాత వాటికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ చెప్తున్నాను, డెసిగ్నేషన్ చెప్తున్నాను. వయో పరిమితి అయితే అందరూ దాదాపు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటి, 18 సంవత్సరాలు నిండి ఉండవాలను, 30 సంవత్సరాలకు లోపు.
కాబట్టి ఈ దాదాపు ఈ రేంజ్ లో ఉన్నవారు ప్రతి ఒక్కరు మేల్ ఫీమేల్ ఎవరైనా పాల్గొనడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి సర్వసాధారణంగా మీకు నియమం చెబుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఉన్నటువంటి 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ లో ప్రతి 3 months కి ఒకసారి 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా అన్ని కాన్స్టిట్యున్సీస్ లో జాబ్ మేళాలు చేయాలి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ని ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా గౌరవ మంత్రివర్యులు మన నంద్యాల కాన్స్టిట్యున్సీ శ్రీ ఎన్ఎండి ఫరూక్ సార్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క మెగా జాబ్ మేళాని నంద్యాల కాన్స్టిట్యున్సీలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ యొక్క జాబ్ మేళాని మన నేషనల్ డిగ్రీ కళాశాల నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ఈ యొక్క జాబ్ మేళాకు సంబంధించి ఈ రోజు ఈ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మన కళాశాల చైర్మన్ శ్రీ ఇంతియాజ్ అహ్మద్ సార్ ఆధ్వర్యంలో మనము ఈ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క జాబ్ మేళాకి టోటల్ గా వచ్చేసి మనకు 20 కంపెనీస్ ఇక్కడ విచ్చేయుచున్నాయి. సో ఈ కంపెనీస్ అన్ని కూడా మనకి హైదరాబాదు, బెంగళూరు, తర్వాత మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి డిఫరెంట్ లొకేషన్స్ నుంచి ఈ కంపెనీస్ అనేవి జాబ్ మేళా అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ కంపెనీస్ వాళ్ళు మనకు 23వ తారీఖున నంద్యాలలో ఉన్నటువంటి నేషనల్ డిగ్రీ కళాశాల నందు అటెండ్ కావడం జరుగుతుంది. ఈ కంపెనీలో మనకు మినిమం 12,000 నుంచి 45,000 వరకు శాలరీస్ అనేవి ఉండడం జరిగింది. ఈ దానికి సంబంధించి మన నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ కూడా ఈ యొక్క జాబ్ మేళాని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరినీ కోరుతున్నాము. మన నంద్యాల జిల్లాలోనే కాకుండా ఎవరైనా సరే ఈ యొక్క జాబ్ మేళాను యూటిలైజ్ చేసుకోవచ్చు, పక్కన ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ వాళ్ళందరూ కూడా. సో ఎందుకు అంటే మనకు ఇక్కడ మెగా జాబ్ మేళాకి టోటల్ గా 20 కంపెనీస్ ఇచ్చేయుచున్నాయి. సో అందరూ కూడా ఇప్పుడు రానున్న ఈ డిసెంబర్ మంత్ లో మనకు ఇయర్ ఎండ్ అవుతూ ఉంది. సో ఇప్పుడు ఈ జాబ్ మేళా 23వ తారీఖున మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాబ్ మేళాలో అందరూ కూడా మంచిగా ఉద్యోగాలు తెచ్చుకొని కొత్త సంవత్సరం నుంచి వాళ్ళందరూ కూడా మంచి జీవితాన్ని ఆనందంగా చేసుకోవాలని చెప్పేసి కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మన నేషనల్ కళాశాలకి, తర్వాత అలాగే మనకి గవర్నమెంట్ కి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.